భరద్వాజ్ గారు ఇప్పుడు మనకి డ్యూడ్ సినిమా చూసాం. అవును. ప్రదీప్ రంగనాథన్ ఎలా అనిపించింది? ప్రదీప్ ఆ సినిమాకు సంబంధించి ఒక హైప్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అంటే సినిమా వైపు అటెన్షన్ డ్రాగ్ చేయడానికి రకరకాల కొన్ని వివాదాలు నడిచినాయి. హీరో మెటీరియల్లా ఇవన్నీ ఫైనల్గా థియేటర్ వైపు అయితే జనం మూవ్ అయ్యారు. అయితే జనరల్గా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి చాలా యూత్ఫుల్ సినిమాలు అంటే యూత్కు సంబంధించినటువంటి ఏవో అంటే బయట ప్రపంచానికి తెలియని గందరగోళాలని ఎంటర్టైనింగ్గా చెప్పడం ద్వారా ఎంగేజ్ చేయటం అనే కాన్సెప్ట్తో వచ్చిన ప్రతి సినిమా మనకి ఎంటర్టైన్ చేసింది, ఆలోచింపజేసింది, విజయం కూడా సాధించింది. కానీ ఈ సినిమా ఆ ధోరణిలో లేదు. ఏది డ్యూడ్ అనే టైటిల్ పెట్టారు, అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ప్రదీప్ రంగనాథ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే సినిమాలో ఆ స్థాయిలో లేదు. ఇది రొటీన్. మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. కన్యాదానం, అలాగే అంతకుముందు రాధా కళ్యాణం అనే సినిమా చూసాం. ఇలా చాలా సినిమాల్లో దొరికినటువంటి పాయింటే, భాగ్యరాజ వీళ్ళందరూ డీల్ చేసినటువంటి పాయింటే ఇది. ఒక ప్రేమ వ్యవహారము అంటే ప్రేమని ప్రాపర్ టైంలో ఎక్స్ప్రెస్ చేయకపోతే అవతల వాళ్ళు ఇంకో దారి చూసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు దారి వెతుక్కుని వెళ్ళేసరికి అక్కడ వేకెన్సీ ఉండకపోవచ్చు. ఈ పరిస్థితులకి లోనైనటువంటి ఒక కుర్రోడి కథ. ఆ పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఎంగేజ్ అయిపోయిన విషయం తెలుసుకుని అక్కడేదో ప్రాబ్లం ఉందని దాన్ని భుజానేసుకుని చివరి వరకు దాన్ని మొయ్యటం, ఇది మనం అనేక సినిమాల్లో చూసాం గతంలో. అలాగే పెళ్లి చేసేసుకున్న తర్వాత తన వైఫ్గా తన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయికి వేరే ప్రేమ కథ ఉందని తెలిసి ఆ ప్రేమికుడిని వెతికి పట్టుకుని అతనికి ఇచ్చి పంపించేయటం అనే కథలు కూడా మనం గతంలో చూసాం. ఇందాక నేను చెప్పిన రాధా కళ్యాణం ఇవన్నీ అవే. విశ్వనాథ్ గారి సప్తపది కథ కూడా అదే, తిరిగి పంపించేయటం అనేది. ఈ పంపించేయటము అనేటువంటి ఈ రొటీన్ ఫార్ములా కథకి ఒక పరువు హత్యని జోడించి ఒక విలన్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఈ పరువు హత్య అదే అంత డెన్సిటీతో చెప్పలేదు, కానీ పరువు హత్య కథే అది. ఒక పరువు హత్య కథని, ఒక కన్యాదానం, రాధా కళ్యాణం, సప్తపది లాంటి కథని, నువ్వే కావాలి, ఆర్యా టూ ఇవన్నీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసి జనం మీదకు వదిలేడు. అయితే యూత్కి కనెక్ట్ అవ్వటం అనే ఏరియాలోకి వచ్చేసరికి ఇతన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇతనికి ఉన్నటువంటి అంటే ఇతని మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును, ప్రదీప్ రంగనాథన్ కొత్త ఏరియాలో ఉంటాడు, కొత్త కాన్సెప్ట్ మాత్రమే ఇతను ఎంపిక చేసుకుంటాడు అని అనుకున్నాం. కానీ ఇందులో ఆ కొత్తదనం టోటల్గా మిస్ అయింది. రొటీన్గా ఉంది సినిమా. జనాలకు ఏం జరుగుతుందో అర్థమవుతూనే ఉంటుంది. పెద్దగా కన్ఫ్యూజన్ లేదు సినిమాలో ఎక్కడ. శరత్ కుమార్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. శరత్ కుమార్ కనిపించే పద్ధతికి, అతను వ్యవహరించే పద్ధతికి ఉన్నటువంటి వైరుధ్యం జనాల్ని బాగా ఎంటర్టైన్ చేసింది, ఎంగేజ్ చేయగలిగింది. అందుకని ఈ సినిమాకి వచ్చే డబ్బుల్లో ప్రధాన వాటా అతనికే వెళ్లాల్సి ఉంటుంది, శరత్ కుమార్కి. అంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎంగేజ్ చేయడంలో అతను సఫలీకృతుడయ్యాడు. తన పెర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ఒక క్రూయల్ అంటే పాత రోజుల్లో నాగభూషణం లాంటి వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా పైకి మంచిగా కనిపిస్తూ లోపల చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ని ఎంత బాగా చేయాలో అంత బాగా చేశాడు తను. అందుకని నటుడిగా శరత్ కుమార్ ఈ మధ్య రొటీన్ స్టీరియో టైప్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. అతనికి ఒక వెరైటీ క్యారెక్టర్ దొరికింది ఈ సినిమాలో. బహుశా అందుకనేనేమో ప్రమోషనల్ యాక్టివిటీలో అతని మూమెంట్సే ఎక్కువ కనిపించినాయి మనకి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పుకునేటువంటి క్యారెక్టర్ లేదు. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ కూడా కొంత కన్ఫ్యూజన్గానే నడుస్తుంది. అయితే మనం ఆ తరహా క్యారెక్టర్లు కూడా గతంలో చూసున్నాం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే తను ప్రేమించినప్పుడు ఇతనికి ప్రేమ అర్థం కాదు. ఇతను
తన ప్రేమను అర్థం చేసుకునే టైంకి తను ఎంగేజ్ అవుతుంది. దాని మధ్య ఒక కాన్ఫ్లిక్ట్తో ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిపేశాడు. అది కొంచెం కొత్తగా అనిపించింది. ఎప్పుడైతే వీళ్ళు కథ అనుకుని సెకండ్ హాఫ్కి వెళ్ళారు, అది మనం ఇందాక చెప్పుకున్నటువంటి రాధా కళ్యాణం ఇవన్నీ వచ్చేసినాయి అక్కడ. ఎప్పుడైతే అది ఆ స్ఫురణకు వచ్చేసినాయో పాత సినిమాలు, ఇంకా కథ కొత్తగా కనిపించడం మానేసింది. కొత్త కాన్ఫ్లిక్ట్ కూడా లేదు దానిలో. అందుకని ఒక రొటీన్ కథని తెర మీద చూసినటువంటి అనుభూతితో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో భారీగా పెర్ఫామ్ చేస్తుంది అని అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కంపారిటివ్గా జనాలు అతని మీద ఉన్నటువంటి క్రేజ్తో, అంటే ధనుష్ని రజనీకాంత్ని మిక్స్ చేసినటువంటి స్టైల్ ఒకదాన్ని అడాప్ట్ చేసుకున్నాడు అతను. ఆ ఫోన్ ఇలా తిప్పటం, ఇలా ఆయన సిగరెట్ ఎగరేసేవాడు. అంటే ఆ యాటిట్యూడ్ ద్వారా జనాలను అట్రాక్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం ఉండేది. దాన్ని తను పట్టుకుని దాని మీద కొన్ని మ్యాజిక్లు నడిచినాయి సినిమాలు. అవి చూడటానికి వెళ్ళొచ్చు సినిమాకి. అంతకు మించి ఇదేమీ పెద్ద గొప్ప పాయింట్ ఉన్నటువంటి సినిమా అయితే కాదు.